ఇప్పుడు దావీదు రాజు పరిపాలనా విధానం వర్ణించబడింది. దావీదు సైన్యాన్ని లెక్కించడం దేవుని దృష్టిలో తప్పు. బత్షెబాతో చేసిన పాపం ఈ గ్రంథంలో చెప్పబడి ఉండలేదు. పాపం ఏ రూపంలో కనిపించినా అది పాపమే. మన ఉద్దేశ్యముల్లో తప్పు ఉంటే మన క్రియలు కూడా పాపమనే వాస్తవం కాదనరానిది. దేవుని దృష్టిలో ఏది పాపమో తెలుసుకోవడం అవసరం. దేవుని వాక్య పఠన, పరిశోధన లేనిదే పాపమును గుర్తించలేము. పాపాన్ని విసర్జించనిదే ఆశీర్వాదం కలగదు. ఇప్పుడు 11వ అధ్యాయం మొదటి నుండి వినండి. పాపాన్ని జయించే నీతి బలం యేసుక్రీస్తు ద్వారానే మనకు ప్రాప్తిస్తుంది. నిప్పును ఆర్పాలంటే అందులో నీళ్లు పోయాలి. ఊదితే మంట ఎక్కువవుతుంది, జాగ్రత్త. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ హెబ్రోనులో ఉండే దావీదు వద్దకు వచ్చి మనవి చేశారు. చిత్తగించు, మేము నీకు ఎముక వంటి వారము, రక్త సంబంధులము. ఇంతకుముందు సౌలు రాజై ఉన్నప్పుడు నీవు ఇశ్రాయేలీయులను నడిపించావు. నా జనులైన ఇశ్రాయేలీయులను నీవు ఏలి వారి మీద అధిపతిగా ఉంటావని నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చాడు. గమనించండి, 7 సంవత్సరాలు దావీదు దక్షిణాదిని యూదా బెన్యమీను గోత్రాలను పరిపాలించాడు. అప్పుడు అతని ముఖ్య పట్టణం హెబ్రోను. ఈ వివరాలు ఈ గ్రంథంలో పునరుక్తి చేయబడి ఉండలేదు. ఎందుకని? దేవుని దృష్టిలో ఇశ్రాయేలు అంటే, యూదులు అంటే 2 గోత్రాలు మాత్రమే కాదు, మొత్తం 12 గోత్రాలు కలిసి ఇశ్రాయేలు. దావీదు దేవుని దృష్టిలో రాజు అంటే మొత్తం 12 గోత్రాలకు ఏలిక అయి ఉండాలి. అందుకే వారంటున్నారు, మేము నీ ఎముక లాంటి వారము, నీ రక్త సంబంధులము. దావీదును దేవుడే రాజుగా నియమించాడు. ఈ వాస్తవాన్ని ప్రజలందరూ గుర్తించాలి. 7 సంవత్సరాలు దావీదు యూదా బెన్యమీనుకు మాత్రమే ఏలిక. ఇప్పుడు మొత్తం ఇశ్రాయేలుకు 12 గోత్రాలకు రాజు అవ్వాలి. అది దేవుని సంకల్పం. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ హెబ్రోనులో ఉన్న రాజునొద్దకు రాగా దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిలో వారితో నిబంధన చేశాడు. అప్పుడు వారు సమూయేలు ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారం దావీదును ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించారు. ఇది దావీదు రాజ్యారంభం. ఇప్పుడు అతడు మొత్తం ఇశ్రాయేలుకు రాజయ్యాడు. తరువాత దావీదు ఇశ్రాయేలీయులందరూ యెరూషలేము అనబడిన యెబూసుకు వెళ్లారు. ఆ దేశవాసులైన యెబూసీయులు అక్కడ ఉన్నారు. ఈ స్థలం దావీదుకు బాగా తెలుసు. అది తన ముఖ్య పట్టణంగా దావీదు ఏర్పరచుకున్న స్థలం. అది దేవుడు ఏర్పాటు చేసిన స్థలం. యెరూషలేము పట్టణం అప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడున్నట్లు అప్పుడు లేదు. అప్పుడు యెరూషలేము క్రింద ఉండేది, దేవాలయం పైన ఉండేది. వారు దాన్ని కన్నులెత్తి చూచారు. ఆ తరువాత గోడలు తొలగించి ఎత్తుగా సీయోను కొండపై నిర్మాణం జరిగినందున కిందికి చూస్తేనే కాని దేవాలయం కనపడదు. యెరూషలేము దేవాలయానికి పైగా నిర్మించబడింది. మోరియా కొండపై దేవాలయం కట్టబడింది. గోడకు అవతల గొల్గొతా కపాల స్థలం, యేసు సిలువ వేయబడిన చోటు. దావీదు ఇదే స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడం విశేషం. 5వ వచనం, యెబూసీయులు దావీదుతో అన్నారు, నీవు దీని యందు ప్రవేశించకూడదు. దావీదు సీయోను కోటను పట్టుకున్నాడు. ఇదే దావీదు పట్టణము అని పిలువబడింది. సీయోను కొండపై దావీదు తన రాజభవనాన్ని నిర్మించుకున్నాడు. ఈ స్థలం దావీదుకు ఎంతో ఇష్టం. దావీదు ప్రకటించాడు, ఎవడు మొదట యెబూసీయులను హతం చేస్తాడో వాడే ముఖ్యుడు, సైన్యాధిపతి అవుతాడు. సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యాన్ని పొందాడు. దావీదు వద్ద ఉన్నవారిలో యోవాబు ప్రముఖుడు. దావీదుకు సలహాదారు యోవాబు. యోవాబే సైన్యాన్ని నడిపించిన యోధుడు. సైన్యమంతటికీ యోవాబే పై అధికారి. తరువాత దావీదు ఆ కోటయందు నివాసము చేసినందున దానికి దావీదు పురము అని పేరు కలిగింది. దావీదు పురమంటే సీయోను కొండ. దావీదు రాజభవనం నిర్మించబడిన ఈ చోటు దావీదుకు ఎంతో ఇష్టం. దావీదు మిల్లో మొదలుకొని చుట్టూ పట్టణాన్ని కట్టించాడు.
యోవాబు పట్టణములో మిగిలిన భాగాలను బాగుచేశాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడవుతూ ఉన్నాడు. యోవాబు మరమ్మతు కార్యక్రమం కూడా నిర్వహించిన అధికారి. దావీదు కాలంలో ఇశ్రాయేలు జాతి ఎంతో ఉచ్ఛదశకు హెచ్చించబడింది. దావీదు వేసిన పునాది మీదనే సొలొమోను నిర్మించి విశ్వవిఖ్యాతినార్జించాడు. ఇక దావీదుతో ఉన్న యోధులను ఒక్కసారి చూడండి. దావీదు తిరస్కరించబడిన రోజుల్లో అతనితో ఉన్నవారే అతడు రాజ్యానికి వచ్చినప్పుడు ముఖ్య అధికారులయ్యారు. అలాగే ఈ రోజున తిరస్కరించబడుతున్న యేసు పక్షాన ఉన్నవారే రేపు ఆయనతో సింహాసనం మీద కూర్చుంటారు. అయితే కొందరు విశ్వాసులు ఇప్పుడే ఇక్కడే పేరు ప్రఖ్యాతులు గడించాలని తాపత్రయపడడం విడ్డూరంగా ఉంది. యేసు అన్నాడు, శిష్యులారా, లోకము నన్ను ద్వేషించింది, మిమ్ములను కూడా ద్వేషిస్తుంది. నీవు నిజమైన యథార్థమైన విశ్వాసివైతే సైతాను మూక తప్పక నీకు శత్రువులే అయి ఉంటారు. ఇది క్రీస్తును తిరస్కరించే యుగం. ఈ రోజున ఆయన మనల్ని తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. ఇప్పుడు చూడండి, దావీదు దగ్గర ఉన్న యోధులు ఎలాంటివారో పరిశీలించండి. 15 నుండి 19 వచనం వరకు 30 మంది పరాక్రమశాలులున్నారు. వీరిలో 3 ముఖ్యులు. ఈ 3 అదుల్లాము అనే చట్టు రాతి కొండ గుహలో దావీదు వద్దకు వచ్చారు. ఫిలిష్తీయుల సమూహము రెఫాయిము లోయలో దిగి ఉన్నది. దావీదు మరుగు స్థలంలో ఉండగా ఫిలిష్తీయుల దండు బెత్లెహేములో ఉంది. దావీదు ఆశపడి అన్నాడు, బెత్లెహేమునందలి ఊరి గవిని యొద్ద బావినీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చి ఇస్తాడు? ఆ 3 ఫిలిష్తీయుల దండులోనికి జొరబడిపోయి బెత్లెహేము ఊరి గవిని యొద్ద బావినీళ్లు చేదుకొని దావీదునొద్దకు తీసుకొని వచ్చారు. అయితే దావీదు ఆ నీళ్లు తాగడానికి మనసులేక యెహోవాకు అర్పితముగా వాటిని పారబోస్తూ అన్నాడు, నేను ఇలాగు చేయకుండా నా దేవుడు నన్ను కాపాడునుగాక. ప్రాణానికి తెగించి ఈ నీళ్లు తెచ్చిన ఈ మనుష్యుల రక్తాన్ని నేను తాగుతానా? దావీదు ఆ నీళ్లు తాగలేదు. ఈ 3 పరాక్రమశాలురు అట్టి పనులు చేశారు. దావీదు ఆ బావి నీళ్లు గొర్రెలు కాస్తూ ఎన్నోసార్లు మునుపు తాగాడు. కాని ఇప్పుడు ఫిలిష్తీయులు పహరా కాస్తున్నారు. తాను ఆ బావిని సమీపించలేడు. ఆ నీళ్లు ఒకసారి తాగుదామనిపించింది. సాహసించి ఆ 3 వెళ్లి నీళ్లు తోడి తెచ్చారు. తీరా నీళ్లు తెచ్చాక దావీదు తాగక ఆ నీళ్లను పానార్పణంగా పారబోశాడు. యేసుక్రీస్తే బెత్లెహేము బావి. ఎందరో సాహసికులు, గొప్ప భక్తులు అందలి జీవజలములు చేది తెచ్చి ప్రజలకు అందించారు. యేసు ప్రభు ఆజ్ఞ, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సోదరీ సోదరులారా, రక్షణ బావి నుండి జీవజలం తోడి ప్రజలకు పొయ్యాలని యేసు ఆజ్ఞాపిస్తున్నాడు. పదండి, భూదిగంతాల వరకు సువార్తామృతాన్ని అందించండి. దైవాశీస్సులు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.